హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 5.2 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. Fill in the blanks in the following table given that first term A and common difference D and nth term AN of AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక టేబుల్ ఇచ్చాడు, ఇందులో ADN AN అని ఇచ్చాడు. ఇందులో ఏదో ఒకటి మిస్ చేస్తున్నాడు, మనం మిస్ చేసిన దాన్ని ఫైండ్ చేయాలి. అందరికీ తెలుసు కదండి, AN = A + n - 1 × D. సో ఆ ఒక్క ఫార్ములా వస్తే చాలు, ఈ టేబుల్ అయిపోతుంది. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. మనకేంటి, AN = A + n - 1 × D. సో ఇప్పుడు ఇందులో ఏమి ఇచ్చాడో ఏమి ఇవ్వలేదో చూద్దాం. ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏఎన్ ఇవ్వలే. అండ్ ఇది ఫైన్ చేస్తే చాలు. ఏ అంటే ఎంత, 7. ఎన్ అంటే ఎంత, 8. అంటే ఏ 8 కట్టాలి మనం. 8 - 1. డి అంటే 3. సో ఏ 8 = 7 ప్లస్ 8 - 1 అంతా 7 × 3. సో ఏ 8 = 7 ప్లస్ 7 3 = 21. సో ఏ 8 = 7 + 21 అంతా 28. సో కనుక ఏ 8 = 28. సో ఇక్కడ 28 వస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, మళ్ళీ అదే ఫార్ములా రాయండి. AN = A + n - 1 × D. సో మనకి ఇక్కడ ఏ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏఎన్ ఇచ్చాడు, డి ఇవ్వలే. అంటే ఇప్పుడు ఈ ఫార్ములాని రివర్స్ రాయాలి, ఎందుకంటే డి కావాలి కనుక రివర్స్ రాద్దాం. A + n - 1 × D = AN. ఇప్పుడు వేసేద్దాం. ఏ అంట -18 ప్లస్ ఎన్ అంతా మనకి ఇక్కడ 10. సో 10 - 1. డి అంతా అదే మనం ఫైండ్ చేయాలి. ఏఎన్ అంతా AN 0. ఓకే, సో -18 ప్లస్ 10లో 1 తెస్తే 9D = 0. -18 అడిసి తీసుకెళ్ళిపోతాం, ప్లస్ 18 అవుతుంది. సో కనుక 9D = 18. సో D = 18/9. 9 1s are 9 2s are. సో therefore D = 2. సో ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ మనకి ఏ ఫైండ్ చేయాలి. సో మిగిలినవన్నీ ఇచ్చాడు కనుక ఫార్ములా రాసేద్దాం. A + n - 1 × D = AN. రివర్స్లో రాద్దాం ఫార్ములా, ఎందుకంటే మనకి ఏ కావాలి కనుక. సో ఏ వాల్యూ కావాలి, సో కనుక ఏ రాద్దాం. ప్లస్ n వాల్యూ ఎంత, 18 ఇచ్చాడు. సో 18 - 1 × సో D వాల్యూ ఎంత ఇక్కడ, -3. -3 = AN ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, -5 ఇచ్చాడు. సో -5. A + 17 × -3 = -5. A plus into minus minus 17 3s are 51. 17 3s are 51 = -5. సో -51 అటు సైడ్ వెళ్తే +15 అవుతుంది, 51 అవుతుంది. A = -5 + 51. A = 11లో 5 తీస్తే 6, ఇంకా 4 ఉంటుంది కనుక 46, కనుక +46 అవుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ 46. నెక్స్ట్ ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ అడుగుతున్నాడు, అంటే మనం ఫార్ములాని రివర్స్లో రాయాలి. ఫోర్త్ వన్, A + n - 1 × D = AN. ఏ ఎంత ఇచ్చాడు, -18.9. -18.9 ప్లస్ ఎన్ ఇవ్వలేదు, ఎన్ కట్టాలి. n - 1 × D ఎంత 2.5 =
ఏఎన్ ఎంత 3.6. ఇప్పుడు ఈ -18.9ని అట్సే తీసుకెళ్ళిపోదాం. అప్పుడు మనకేమవుద్ది n-1 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు 3.6 ప్లస్ 18.9. సో 0.6 దీనికి ఇస్తే 19.5 అవుతుంది. 3 యాడ్ చేస్తే 22.5 అవుతుంది. n-1 ఇంటూ 2.5 ఈజ్ ఈక్వల్ టు 22.5. సో 2.5ని అట్సే తీసుకెళ్ళిపోతాం. n-1 ఈజ్ ఈక్వల్ టు 22.5 బై 2.5. సో దీన్ని ఏం రాయొచ్చు 225 బై 10. దీన్ని రాయొచ్చు 10 బై 25. 10 క్యాన్సిల్. 25 1s 25 9s 25 9s. సో కనుక n-1 ఈజ్ ఈక్వల్ టు 9. n ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ టు 10. n వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. సో కనుక ఇక్కడ 10 రాయండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ రౌండ్. ఏ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఏ అని అడుగుతాడు. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ వాల్యూ ఎంత 3.5 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత 10.5 -1 ఇంటూ డి వాల్యూ ఎంత 0. సో కనుక మనకి ఇప్పుడు 3.5 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో 3.5 ప్లస్ 0 3.5 అంటే ఎంత వస్తుంది 3.5 వస్తుంది. కనుక 3.5. ఇక్కడ డి వాల్యూ 0 కనుక మనకి ఏ వాల్యూ కట్టినా యాక్చువల్గా 10.5 అనే టర్మ్ ఉండదు. సో అంటే ఏంటంటే ఏ వాల్యూ కట్టినా సరే మనకి 3.5 వస్తుంది కనుక ఇది 10.5 ఇచ్చింది. సో నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్కి వెళ్దాం. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయాలి, అది కరెక్టో రాంగో మనం జస్టిఫై చేయాలి. ఓకే, సో 30th టర్మ్ ఆఫ్ ఏపీ 10, 7, 4 అండ్ సో ఆన్. సో ఇది A1, A2, A3. సో అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు -3. సో దేర్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు -3 వచ్చింది. మనకేంటి A30 కావాలి. మీ అందరికీ చెప్పాను షార్ట్ కట్. A30 అంటే ఏంటి, డీని ఒకటి తగ్గించాలి. A ప్లస్ 29D. ఏ వాల్యూ ఎంత 10 ప్లస్ 29 ఇంటూ డి వాల్యూ ఎంత -3. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 9s 27, 2 3 2s 6 ప్లస్ 2 8. సో 10లో 87 తీస్తే -77. సో -77 is the right answer. Option C is the right answer. Next, 11th problem. A1, A2, A3. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు -3 ఇచ్చాడు స్టార్టింగ్ వాల్యూ. నెక్స్ట్ డి వాల్యూ ఎంత A2 మైనస్ A1, -1/2 మైనస్ ఏ వాల్యూ -3 కనుక ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ -1, 3 2s 6/2, that is equal to 5/2. So therefore D is equal to 5/2. మనకేం కావాలి A11th కావాలి. A11th అంటే ఏం రాయొచ్చు, దీన్ని A ప్లస్ 10D రాయొచ్చు, ఒక D తగ్గించాలి. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి -3 ప్లస్ 10 ఇంటూ డి వాల్యూ ఎంత 5/2 వచ్చింది. 5/2, 2 1s 2 5s. సో -3, 5 5s 25. 25లో 3 తీస్తే 22. సో అంటే A11 వాల్యూ ఎంత 22. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఏంటంటే కొన్ని బాక్సెస్ ఇచ్చాడు, ఆ బాక్సెస్ని ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్. ఓకే, మనకు అదంతా అనవసరం అండి. మనకు తెలుసు ఏంటంటే ఇది ఏపీ అని ఇచ్చాడు, ఫాలోయింగ్ ఏపీస్ అన్నాడు కనుక ఖచ్చితంగా ఇది A1 ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది సెకండ్ టర్మ్ అవుతుంది, ఇది థర్డ్ టర్మ్ అవుతుంది.
ఓకేనా. మనందరికీ తెలుసు ఏ థర్డ్ టర్మ్ ఏం రాయొచ్చు మనం, a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d రాయొచ్చు, a ప్లస్ 2d రాయొచ్చు. a3 ఎంత ఇచ్చాడు 26 ప్లస్ ఏ వాల్యూ ఎంత 2 ప్లస్ 2d. సో దీన్ని రివర్స్ రాస్తే 2 ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 26. 2 అట్సే తీసుకెళ్ళిపోతే 2d ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 24. d ఈజ్ ఈక్వల్ టు 24/2. 2 1 జా 2 12 జా అంటే d వాల్యూ 12 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, a2 కావాలి. a2 అంటే ఏం రాయొచ్చండి, ఒక dని తగ్గించండి, a ప్లస్ d. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు, d వాల్యూ ఎంత వచ్చింది 12 అంటే 14 ఆన్సర్. సో 2 ప్లస్ 12, 2 ప్లస్ 12 ఎంత 14 అంటే a2 ఎంత ఉండాలి ఇక్కడ 14 ఉండాలి. సో గివెన్ ద బాక్స్ ద 14 నెంబర్ షుడ్ బి దేర్. నెక్స్ట్ సెకండ్ వన్, a1 a2 a3 a4. ఓకేనా. సో దీని ఏం రాయొచ్చు మనం, a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు a2. రివర్స్ రాద్దాం ఎందుకంటే మనకి a2 వస్తుంది కనుక. సో a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు a2 అంటే a ప్లస్ d. సో a2 ఇస్తే కదా రాద్దాం. సో a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13, ఇది లాగా ఉంచుదాం. నెక్స్ట్ a4 ఇచ్చాడు. సో a4 నేను రాయొచ్చు a ప్లస్ 3d రాయొచ్చు, a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు a4. a ప్లస్ 3d నేను ఏం రాస్తానంటే a ప్లస్ d ప్లస్ 2d రాస్తాను. ఏంటి రాస్తాను, a ప్లస్ d ప్లస్ 2d అంటే dని 3dని d ప్లస్ 2d రాశాను ఈజ్ ఈక్వల్ టు a4. సో ఆల్రెడీ a ప్లస్ d అంటే మనకి ఎంత వచ్చింది 13 వచ్చింది. సో 13 ప్లస్ 2d, a4 అంటే అంత 3 రాయొచ్చు. సో 13 అట్సే తీసుకెళ్ళిపోదాం. 2d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 13 అంటే 2d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10, d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5, 2 5 జా 10 కనుక. సో ఇప్పుడు d వాల్యూని ఇందులో వేసేద్దాం. a ప్లస్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 13, మైనస్ 5 అట్సే తీసుకెళ్ళిపోదాం. a ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 5, సో a ఈజ్ ఈక్వల్ టు 18 అంటే ఈ బాక్స్లో 18 వస్తుందని తెలిసిపోయింది. ఇంకా a3 కావాలి. సో మనందరికీ తెలుసు కదా a3 అంటే ఒక d తగ్గించండి, a ప్లస్ 2d. ఏ వాల్యూ ఎంత వచ్చింది 18 వచ్చింది. 18 ప్లస్ 2 ఇంటూ d వాల్యూ మైనస్ 5 వచ్చింది, వేసేద్దాం మైనస్ 5. 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 జా 10, 18లో 10 తీస్తే 8. సో అంటే a3 వాల్యూ 8 అనమాట. సో 18 13 8 3 అంటే 5 5 5 సబ్ట్రాక్షన్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ రామ్లోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ రామ్లోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో a1 a2 a3 a4. సో మనకి a4 ఇచ్చాడు, a ఇచ్చాడు కనుక సో a4 నేను రాయొచ్చు a ప్లస్ 3d రాయొచ్చు కనుక a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు a4. ఏ వాల్యూ ఎంత 5 ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు a4 వాల్యూ ఎంత ఇచ్చాడు 9 1/2 ఇచ్చాడు. 5 ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 2 9 18, 18 ప్లస్ 1 19, 19/2. ఈ 5 అట్సే తీసుకెళ్ళిపోదాం. 3d ఈజ్ ఈక్వల్ టు 19/2 మైనస్ 5. సో 3d ఈజ్ ఈక్వల్ టు 19, 2 5 జా 10/2. 3d ఈజ్ ఈక్వల్ టు 19లో 10 తీస్తే 9/2. ఈ 2 3 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేస్తాం, ఇటు సైడ్ వస్తే డైవర్ట్ చేయాలి. సో కనుక d ఈజ్ ఈక్వల్ టు 9/2 ఇంటూ 3, 3 1 జా 3 3 జా, d ఈజ్ ఈక్వల్ టు 3/2. a ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఎంత ఇచ్చాడు 5 అంటే ఏ వాల్యూ డి వాల్యూ వస్తే మనం ఏపీలోని ఏ టర్మ్ అయినా కట్టచ్చు. సో a2 కట్టచ్చు, a3 కట్టచ్చు. ఓకే a2 కడదాం. a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ d, ఒక d తగ్గించాలి. ఏ వాల్యూ ఎంత 5, సో d వాల్యూ ఎంత 3/2. సో 5 2 జా 10 ప్లస్ 3/2, సో 13/2. 13/2 అంటే ఏం రాయొచ్చు 2 5 జా 10,
3/2 అంటే 5 3/2 ఉండిపోయింది. సో కనుక ఇక్కడ 5 3/2 రాయొచ్చు. 5 3/2 రాయొచ్చు. నెక్స్ట్ మనం A3 కడదాం. A3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? A ప్లస్ 2D. ఏ వాల్యూ ఎంత? 5 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ ఎంత? 3/2. సో 2 2 క్యాన్సల్. 5 ప్లస్ 3. 5 ప్లస్ 3 ఎంత? 8. అంటే A3 వాల్యూ 8 వచ్చిందన్నమాట. సో అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ని A1 A2 A3 అనుకుంటే ఈ సమ్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. అంతే. సో ఫోర్త్ సొల్యూషన్ A1 A2 A3 A4 A5 A6. సో మనకి A6 ఏం రాయొచ్చు? A ప్లస్ 5D రాయొచ్చు. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు A6. ఏ అన్న A1 అన్న ఒకటే కదా, అంటే ఏ వాల్యూ అంత ఇచ్చినట్టు? -4 ఇచ్చాడు. -4 ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు A6 ఎంత? 6. సో -4 నడిచి తీసుకెళ్తే +4 అవుతుంది. కనుక 5D ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4. సో 5D ఈజ్ ఈక్వల్ టు 10. D ఈజ్ ఈక్వల్ టు 10/2. 10/5. 5 1 జా 5 2 జా. సో D ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో మనకి ఏ వాల్యూ వస్తుంది? D వాల్యూ వస్తుంది. మిగతా టైమ్స్ A2 A3 A4 A5 ఏదైనా కట్టచ్చు. సో A2 A ప్లస్ D. ఏ వాల్యూ -4, D వాల్యూ 2. సో -4లో 2 తీస్తే -2 అంటే A2 అంతా -2. నెక్స్ట్ A3. A3 ఏం రాయొచ్చు? A ప్లస్ 2D రాయొచ్చు. ఏ వాల్యూ అంతా? -4 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ ఎంత వచ్చింది? అది కూడా -2. -2. సో -4 ప్లస్ ఇంటూ -2 2 జా 4. సో -4 -4 -8 అంటే మనకి A3 వాల్యూ -8 వచ్చింది. నెక్స్ట్ A4 వాల్యూ A ప్లస్ 3D. ఏ వాల్యూ? -4 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ -2. -4 ప్లస్ ఇంటూ -3 2 జా 6. -4 -6 -10 అవుతుంది. -10. ఓకే. నెక్స్ట్ A5. A5 ఏం రాయొచ్చు? A ప్లస్ 4D రాయొచ్చు. ఏ వాల్యూ ఎంత? -4 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ -2. -4 ప్లస్ ఇంటూ -8. సో -12. ఇది -12 వచ్చింది. వెయిట్. సో D వాల్యూ 2 కదా. సో D వాల్యూ 2 అంటే ఇక్కడ సరిపోయింది. సో ఇక్కడ 2 వేద్దాం. 2 2 జా 4. సో 4 - 4 ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో అంటే A3 వాల్యూ 0. సో D వాల్యూ 2 కదా. 3 2 జా 6 అవుతుంది. ప్లస్ 6. 6లో 4 తీస్తే 2 అవుతుంది. సో అంటే ఇది 2 అవుతుంది. సో ఇది -2. 8. 8లో 4 తీస్తే 4 అంటే ఇది 4 అవుతుంది. సో దీనికి 2 యాడ్ చేస్తే -2, దీనికి 2 యాడ్ చేస్తే 0, దీనికి 2 యాడ్ చేస్తే 2, దీనికి 2 యాడ్ చేస్తే 4. సో దీనికి 2 యాడ్ చేస్తే 6. ఆ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ -2ని నేను D అనుకున్నాను కనుక అలా వస్తుంది. సో D వాల్యూ 2 కనుక 2 వేయాలి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం A1 A2 A3 A4 A5 A6. సో 13 ఇచ్చాడు. A2 అంటే ఏంటి? దీన్ని రాయొచ్చు A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38 రాయొచ్చు. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు A2. ఫస్ట్ A2 రాద్దాం, తర్వాత 32 రాద్దాం. A2. సో A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. A6 ఇచ్చాడు. A6 నేను రాయొచ్చు A ప్లస్ 5D రాయొచ్చు. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు A6. A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు -22. నేను 5D నేను రాస్తానంటే D ప్లస్ 4D రాస్తాను. సో A ప్లస్ D ప్లస్ 4D ఈజ్ ఈక్వల్ టు -22. A ప్లస్ D అంట 38. సో 38 రాద్దాం. 38 ప్లస్ 4D ఈజ్ ఈక్వల్ టు -22. సో 4D ఈజ్ ఈక్వల్ టు -22 -38. 4D ఈజ్ ఈక్వల్ టు -60. సో 22 38 ఎంత? 60. 4 నడిచి తీసుకెళ్ళిపోదాం.
సో d ఈజ్ ఈక్వల్ టు -60/4. 4 1s 4 15s. సో d ఈజ్ ఈక్వల్ టు -15 వచ్చింది. దీన్ని బట్టి ఏ కూడా కావాలి. సో ఏ వేద్దాం. ఇందులో వేస్తే ఏ -15 ఈజ్ ఈక్వల్ టు 38. ఏ ఈజ్ ఈక్వల్ టు 38 + 15. ఏ ఈజ్ ఈక్వల్ టు 53. ఎంత వచ్చింది? 53 వచ్చింది. సో డి వాల్యూ -15. ఇంకా A3 A4 A5 ఈజీగా కట్టచ్చు. A3 సో A + 2D. A వాల్యూ 53 + 2 × D వాల్యూ -15. 53 + × -, 2 15s 30. 53లో 30 తీస్తే 23. అంటే A3 వాల్యూ 23. నెక్స్ట్ A4 వాల్యూ A + 3D. ఏ వాల్యూ ఎంత? 53 + 3 × D వాల్యూ -15. 53 - 45. సో అంటే 8 మాట. సో 45 + 8 53 కనుక 8. సో A4 వాల్యూ 8. A4 వాల్యూ 8. నెక్స్ట్ A5 లాస్ట్ టర్మ్. A + 4D. A5 అంటే D ఒకటి తగ్గించాలి. సో 5 కనుక ఒకటి తగ్గిస్తే సరిపోతుంది. ఏ వాల్యూ ఎంత? 53 + 4 × D వాల్యూ ఎంత? -15. 53 + × -, 60. సో 53లో 60 తీస్తే -7. సో కనుక A5 వాల్యూ -7. సో ఇది 3 రౌండ్ అనమాట. థర్డ్ రౌండ్ అయింది. నెక్స్ట్ 4th రౌండ్కి వెళ్దాం. ఈలోపు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 4th రౌండ్కి వెళ్దాం. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీస్ ఈజ్ 78. 78 అనేది ఈ ఏపీలోని ఎన్నో టర్మ్ అడుగుతున్నాడు. విచ్ టర్మ్ అన్నాడు. సింపుల్ అండి. సో A1 A2 A3 A4 ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ 5 యాడ్ చేస్తే వస్తుంది. అంటే 3 + 8, 3 + 5 8, 8 + 5 13, 13 + 5 18, 18 తర్వాత 23, 28, 33, 38, 43, 48, 53, 58, 63, 68, 73, 78. అంటే 16 టర్మ్ అండి. సో కనుక 17 మనకి 16 టర్మ్ అనేది వస్తుందన్నమాట. సో లెట్ us see. A1, A2, A3, A4 and so on. So given that A is equal to A1 or A1 is equal to A. సో కనుక ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. కనుక A వాల్యూ 3 రాసు. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. సో D ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత? 8 - 3. సో D ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఏ వాల్యూ D వాల్యూ వస్తే మనకి ఎంత టర్మ్ కూడా వచ్చేస్తుంది. సో విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 78. అంటే ఇది ఏ అని ఇచ్చాడు అనమాట. ఏంటి ఇచ్చేది? ఏ అని ఇచ్చాడు అనమాట. సో కనుక రాసేద్దాం. A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు AN. ఏ వాల్యూ ఎంత? 3 + n - 1. D వాల్యూ ఎంత? 5. AN ఎంత ఇచ్చాడు? 78 ఇచ్చాడు. సో ఇప్పుడు +3ని అట్సే తీసుకెళ్ళిపోదాం. n - 1 × 5 ఈజ్ ఈక్వల్ టు 78 - 3. n - 1 × 5 ఈజ్ ఈక్వల్ టు 75. 5ని అట్సే తీసుకెళ్ళిపోదాం. n - 1 ఈజ్ ఈక్వల్ టు 75/5. సో 5 1s 5 1s 5, 5 5s 15. సో కనుక 5 5s 25. సో కనుక 15. n ఈజ్ ఈక్వల్ టు 15 + 1. సో therefore n ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఏంటి? 16th టర్మ్ ఈస్ ద 78. సో therefore 16th టర్మ్ ఈజ్ 78. అంతే. చాలా ఈజీ. నెక్స్ట్ ఈ చాప్టర్ చాలా ఈజీ. ఓన్లీ 2 ఫార్ములాస్ వస్తే చాలు, ఇంకేం అవసరం. జస్ట్ 2 ఫార్ములాస్ వస్తే ఏ సమ్ అయినా చేయొచ్చు. 2 ఫార్ములాస్ ఉన్న ఏకైక చాప్టర్. నెక్స్ట్
A1, A2, A3, AN. Find the number of the terms. Number of the terms అన్నా which term అన్నా సేమ్ ప్రొసీజర్ అండి, ఏం ఉండదు. సో కనుక ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు A1 అంటే A ఈజ్ ఈక్వల్ టు A1 ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సో D ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత 13 మైనస్ 7. సో D ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి ఫార్ములా తెలుసు కదా, ఏఎన్ ఫార్ములా A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు ఏఎన్. మనం n కట్టాలి కనుక నేను ఫార్ములాని రివర్స్ రాశాను. మనకి ఏదైతే కావాలో అది లెఫ్ట్ సైడ్ ఉండాలి కనుక ఫార్ములాని రివర్స్ రాసుకోవచ్చు. ఏ వాల్యూ ఎంత 7 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D వాల్యూ ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఎంత ఇచ్చాడు 205 ప్లస్ 7 అడిచి తీసుకెళ్దాం. n మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 205 మైనస్ 7. n మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 205లో 7 తీస్తే 198. 6 అడిచి తీసుకెళ్దాం. ఇటు సైడ్ మల్టిప్లై చేస్తున్నాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 198 బై 6. 6 3s are 18, 6 3s are 18. మనకేమొచ్చింది n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 33 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 33 ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 34. అంటే నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 34 ఉన్నాయి ఈ సిరీస్లో. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 34. నెక్స్ట్ మనం ఫిఫ్త్ రామ్లో ఇంకో ప్రాబ్లం ఉంది. సో సెకండ్ ప్రాబ్లం కదా, ఈలోపు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఫిఫ్త్ రామ్లో సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. సో A1, A2, A3, AN. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ దిస్ AP అన్నాడు. ఓకే, సో A ఈజ్ ఈక్వల్ టు A1 ఫస్ట్ టర్మ్. A ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. D ఈజ్ ఈక్వల్ టు A2 ఎంత 15 1/2 మైనస్ 18. D ఈజ్ ఈక్వల్ టు 2 15s are 30, 30 plus 1 31/2. సో మైనస్ 18. D ఈజ్ ఈక్వల్ టు 31, 2 18s are 36. సో మైనస్ 36/2. సో D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/2. సో మనకేం కావాలి, n కావాలి కనుక ఫార్ములాని రివర్స్ రాసుకోవాలి. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు AN. ఏ వాల్యూ ఎంత 18 ప్లస్ n వాల్యూ కావాలి కనుక n మైనస్ 1. D వాల్యూ ఎంత మైనస్ 5/2 కనుక మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47. AN అంటే 47 ఇచ్చారు కనుక మైనస్ 47 ప్లస్ 18 అడిసే తీసుకెళ్ళిపోతాం. సో n మైనస్ 1 ఇంటూ మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47 మైనస్ 18. మైనస్ 47 మైనస్ 18 ఎంత మైనస్ 65 కనుక n మైనస్ 1 ఇంటూ మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 65. ఈ మైనస్ 5/2ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ 2/5 అవుతుంది. ఎందుకంటే ఇటు సైడ్ మల్టిప్లై చేస్తాం కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 65 ఇంటూ మైనస్ 2/5. 5 1s are 5, 13s are 65. n minus 1 is equal to minus in minus plus 13 2s are 26. n is equal to 26 plus 1. So n is equal to 27. అంటే ఈ ఇచ్చిన ఏపీలోని 26 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ are 27. Next, sixth problem, most very important.
చెక్ వెదర్ -150 ఈజ్ ఎ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ. ఈ ఏపీని అలా రాసుకుంటూ పోతే మనకి -150 వస్తుందా చెక్ చేయమన్నాడు. ఎప్పుడు వస్తుంది -150? ఒకవేళ ఈ -150 అనేది ఈ ఏపీలో ఉంటే అది ఎన్నో టర్మ్ మనకు తెలియాలి. అది 15 టర్మా, లేదంటే 60 టర్మా, లేదంటే 35 టర్మా, ఏదో తెలియాలి. ఒక ఎన్ వాల్యూ రావాలి. వస్తే అప్పుడు -150 అనేది ఈ ఏపీలో ఉంటుంది. ఒకవేళ ఎన్ వాల్యూ రాలేదనుకోండి, ఈ -50 అనేది ఈ ఏపీలో ఉంటుంది. ఎన్ వాల్యూ రాకపోవడం అంటే ఏంటి? ఎన్ వాల్యూ అనేది ఒక న్యాచురల్ నెంబర్ రావాలి, అంతేగాని ర్యాషనల్ నెంబర్స్ కానీ డెసిమల్స్ కానీ ఇలా రాకూడదు. ఎందుకంటే మనకి టర్మ్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అనగానే 1.1 టర్మ్, 1.2 టర్మ్ అలా అంటలే కదా. కనుక మనకి న్యాచురల్ నెంబర్ రావాలి. సో లెట్ us see A1, A2, A3, A4. A is equal to A1. So A is equal to 11. First term 11. D is equal to A2 minus A1. D is equal to A2 anta 8 minus 11. So 8 లో 11 తీస్తే -3. D is equal to -3. Okay. So -150 అనేది A అని అవుతుంది. కనుక we know that A plus n minus 1 into D is equal to AN. A value 11 కనుక 11 plus n minus 1 into D value -3 is equal to -150. 11 అట్సే తీసుకెళ్ళిపోతాం. n minus 1 into -3 is equal to -150 minus 11. n minus 1 into -3 is equal to -161. -161. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సో -3 into n, -3n, minus into minus plus 3 1s are 3 is equal to -161. -161. ఓకేనా? -3 into n, -3n, minus into minus plus 3 1s are 3. ప్లస్ 3 అట్సే తీసుకెళ్ళిపోదాం. సో -3n is equal to -161 minus 3. -3n is equal to -164. n is equal to -164 by -3. Minus cancel. ఇది 3 టేబుల్ ఉందో లేదో తెలిసిపోద్ది. సో 1 + 6 7, 7 + 4 11. మనకి ఎంత రావాలి? 12 కానీ 15 కానీ రావాలి, డివిజిబిలిటీ ఆఫ్ 3 ప్రకారం. అంటే సో 164 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు. అంటే n is equal to చేద్దాం. 3 5s are 15. సో 14 ఉంటుంది. 3 4s are 12. పాయింట్ పెట్టుకుంటే 20. 3 6 are 18. సో ఇలా వస్తుంది. అంటే ఇలాంటిది మనకి డెసిమల్స్ రాకూడదు. సో కనుక సో దేర్ ఫోర్ అంటే n వాల్యూ లేదు కనుక -150 ఈజ్ నాట్ ఎ టర్మ్ ఆఫ్ ఏపీ 11, 8, 5, 2 and so on అని రాస్తే సరిపోదు. సో నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఈ లోపు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ ఏపీ. సో ఒక ఏపీలోని 31st టర్మ్ ఫైండ్ చేయాలి. హూస్ 11th టర్మ్ ఈస్ 38 and 16th టర్మ్ ఈస్ 73. 11th టర్మ్ ఇచ్చాడు, అదేవిధంగా 16th టర్మ్ ఇచ్చాడు. ఆ రెండింటి ప్రకారం ఏ వాల్యూ డి వాల్యూ కట్టేసి సో మనం 31st టర్మ్ ఈజీ కట్టచ్చు. అంటే మనకి ఏపీలోని ఏ టర్మ్ కావాలన్నా సరే మనకి ఏ వాల్యూ డి వాల్యూ తెలిస్తే చాలు, ఏ టర్మ్ అయినా సరే వచ్చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏమిచ్చాడు? A11 ఈజ్ ఈక్వల్ టు 38 ఇచ్చాడు. నెక్స్ట్ A16 73 ఇచ్చాడు. ఓకే, మనందరికీ తెలుసు A11 అంటే ఏం రాయొచ్చు? 1D తగ్గించి రాస్తే A + 10D రాయొచ్చు. A + 10D ఈజ్ ఈక్వల్ టు 38. 16 ఏం రాయొచ్చు? A + 15D ఈజ్ ఈక్వల్ టు 73. ఆల్రెడీ మనకి A + 10D తెలుసు కనుక ఈ 15Dని ఏం రాయొచ్చు? A + 10D + 5D రాయొచ్చు. అంటే 15ని 10D + 5D రాస్తాను ఈజ్ ఈక్వల్ టు 73. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1.
సో ఇప్పుడు a ప్లస్ 10d అంటే ఏం రాయొచ్చు 38 రాయొచ్చు. సో 38 ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 73. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 38 నడిచే తీసుకెళ్ళిపోతాం. సో 5d ఈజ్ ఈక్వల్ టు 73 మైనస్ 38. 5d ఈజ్ ఈక్వల్ టు 73లో 38 తీస్తే ఎంత మనకి 35 అవుతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు 35/5. 5 1 జా 5 7 జా. సో d ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 7 వచ్చింది. ఇప్పుడు ఈ d వాల్యూని ఇందులో వేసేద్దాం. a ప్లస్ 10 ఇంటూ d వాల్యూ 7 ఈజ్ ఈక్వల్ టు 38. a ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70. a ఈజ్ ఈక్వల్ టు 10లో 8 తీస్తే 2, 6లో 3 తీస్తే 3 అంటే మైనస్ 32. సో ఏ వాల్యూ వస్తుంది డి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి 30 ఫస్ట్ టర్మ్. చాలా ఈజీ కదండి 30 ఫస్ట్ టర్మ్. ఏ 31 కావాలి. దీని ఏం రాయొచ్చు ఏ ప్లస్ 30d రాయొచ్చు. ఏ వాల్యూ ఎంత మైనస్ 32 ప్లస్ 30 ఇంటూ డి వాల్యూ ఎంత 7. ఓకే సో మైనస్ 32 ప్లస్ 7 3 జా 21 210. సో 10లో 2 తీస్తే 8, మళ్ళీ 10లో 3 తీస్తే 7 1 ఉంటుంది. సో దేర్ ఫోర్ ఏ 31 ఈజ్ ఈక్వల్ టు 178. అయిపోయింది. దట్స్ ఇట్. చాలా ఈజీ అండి. సో ప్రతి సమ్ము ఇక్కడ నుండి ఇలాగే వస్తుందన్నమాట. 2 టైమ్స్ ఇస్తాడు, ఇంకో టైం కట్టమంటాడు. మనం ఏం కట్టాలంటే ఏ కట్టాలి డి కట్టాలి. దాన్ని బట్టి మీతో వచ్చేస్తుంది. నెక్స్ట్ 8th వన్. ఇన్ an AP consists of 50 terms. అంటే n వాల్యూ 50 అని అర్థమాట. n వాల్యూ ఎంత 50. Of which third term is 12 and last term is 106. Find the 29th term. ఓకే సో వాడు ఏదైతే ఇచ్చాడో ఒకసారి రాసేసుకుందాం. సో గివెన్ దట్ n is equal to 50. n వాల్యూ ఎంత 50. సో 50 టైమ్స్ అన్నాడు కనుక. నెక్స్ట్ A3 ఇచ్చాడు. A3 అంట 12 అంట. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ అంటే an ఇచ్చాడు 106. an ఎంత 106. 29th టర్మ్ కావాలి. సో A3 అంటే ఏం రాయొచ్చు మనం a ప్లస్ 2d. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. an అంటే ఏం రాయొచ్చు మనం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 106. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ 106. n వాల్యూ 50 కదా అందులో వేసేయండి. a ప్లస్ 50 మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 106. a ప్లస్ 49d ఈజ్ ఈక్వల్ టు 106. సో ఇప్పుడు a ప్లస్ 2d 12, a ప్లస్ 49d ఈజ్ ఈక్వల్ టు 106. సో దీన్ని అక్కడ పెట్టేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. అలాగైనా చేయొచ్చు, లేదంటే దీన్ని 2 ప్లస్ 47d రాసుకోవచ్చు, అలాగైనా చేయొచ్చు, మీ ఇష్టం. సో ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు ఇది సబ్ట్రాక్షన్ చేద్దాం. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 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 ప్లస్ a మైనస్ a క్యాన్సిల్. 49dలో 2d తీస్తే 47d. 6లో 2 తీస్తే 4, 10లో 1 తీస్తే 9. d ఈజ్ ఈక్వల్ టు 47 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. సో కనుక 97/47, 94/47. 47 1 జా 47 2 జా. సో d ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు d వాల్యూని ఇందులో వేస్తే మనకేమొస్తుంది ఏ వాల్యూ వస్తుంది. కనుక a ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4. a ఈజ్ ఈక్వల్ టు 8. ఏ వాల్యూ డి వాల్యూ వస్తే ఏ టర్మ్ అయినా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఏమడిగాడు 29th టర్మ్. సో చాలా ఈజీ కొట్టచ్చు. a 29 ఏం రాయొచ్చు a ప్లస్ 28d. ఒక d తగ్గించండి. a వాల్యూ 8, 28 ఇంటూ d వాల్యూ 2. 8 ప్లస్ 28 2 జా 56. సో 56 ప్లస్ 8 64. సో దేర్ ఫోర్ a 29 ఈజ్ ఈక్వల్ టు 64.
అంతేనండి. ఇంక సమ్స్ అన్నీ ఇలాగ ఉంటాయి. నెక్స్ట్ 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. If the third and 9th terms of AP are 4n minus 8, which term of the AP is 0? ఇక్కడ థర్డ్ టర్మ్ అండ్ 9th టర్మ్ ఇచ్చాడు. అయితే ఈ ఏపీలో అలా రాసుకుంటూ పోతే ఎక్కడో దగ్గర 0 వస్తుందంట. అది ఎన్నో టర్మ్ అడుగుతుంది అంటే n వాల్యూ కావాలి. ఓకేనా? సో లెట్ us see. సో గివెన్ దట్ A3 ఇచ్చాడు. థర్డ్ టర్మ్ ఎంత 4 రెస్పెక్టివ్లీ. 9th టర్మ్ ఎంత -8. A9 ఈజ్ ఈక్వల్ టు -8. నెక్స్ట్ an ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో A3 అంటే ఏం రాయొచ్చు? 1d తగ్గిస్తే a + 2d రాయొచ్చు. a + 2d ఈజ్ ఈక్వల్ టు 4. A9 అంటే ఏం రాయొచ్చు? a + 8d రాయొచ్చు. a + 8d ఈజ్ ఈక్వల్ టు -8. మీకు కావాలంటే దీని కింద రాసుకొని క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే ఈ 8dని 2d + 6d రాసుకోవచ్చు. కనుక దీన్ని 2d + 6d ఈజ్ ఈక్వల్ టు -8. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. a + 2d నేను రాయొచ్చు, 4 రాయొచ్చు. సో 4 + 6d ఈజ్ ఈక్వల్ టు -8. సో 6d ఈజ్ ఈక్వల్ టు -8 +4 అటు వెళ్తే -4 అవుతుంది. కనుక -4. 6d ఈజ్ ఈక్వల్ టు -12. d ఈజ్ ఈక్వల్ టు -12/6. 6 1 జా 6 2 జా. సో therefore d ఈజ్ ఈక్వల్ టు -2. ఈ d వాల్యూ ఇందులో వేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి? a + 2 × -2 ఈజ్ ఈక్వల్ టు 4. ప్లస్ ఇంటూ మైనస్, -2 2 జా 4 ఈజ్ ఈక్వల్ టు 4. -4 అటు సైడ్ వెళ్తే +4 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 4 + 4. సో a ఈజ్ ఈక్వల్ టు 8. సో ఏ వాల్యూ వస్తుంది? డి వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏ టర్మ్ అనేది మనకి 0 అవుతుందో అది రాయాలి. కనుక an ఈజ్ ఈక్వల్ టు 0. a + n - 1 × d ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఇవ్వండి? 8 + n - 1 × d వాల్యూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో +8ని అటు తీసుకెళ్దాం. n - 1 × -2 ఈజ్ ఈక్వల్ టు -8. -2ని అటు తీసుకెళ్దాం. n - 1 ఈజ్ ఈక్వల్ టు -8/-2. --- క్యాన్సిల్, 2 1 జా 2 4 జా. n - 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 + 1 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 5th టర్మ్ అనేది మనకి 0 అవుతుంది. ఈ ఏపీలోని 5th టర్మ్ అనేది మనకి 0 అవుతుంది మరి. సో నెక్స్ట్ 10th వన్. The 17th term of AP exceeds its 10th term by 7. Find the common difference. ఇక్కడ ఓన్లీ డి కడితే చాలండి, ఇంకేం అవసరం లేదు. అయితే ఇచ్చిన స్టేట్మెంట్ని కొంచెం బాగా అర్థం చేసుకుంటే మనం చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. 17 టర్మ్ అంట 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ అంట, అంతే కదా. సో మనకి ఏపీలో అలా వెళ్ళే కొద్ది పెరుగుతుంది. ఒకవేళ డి వాల్యూ పెరిగితే, డి వాల్యూ తగ్గితే సో ఏపీలో అలా తగ్గుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో ఫస్ట్ టర్మ్ నుండి అలా వెళ్తుంటే డి వాల్యూ పెరుగుతుంది. అంటే 17 టర్మ్ అనేది 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ అంట. సో కనుక అదే అర్థం. సో గివెన్ దట్ ఏంటి? A17 అనేది A10 కన్నా 7 ఎక్కువ. చూడండి ఇప్పుడు సరిపోయింది లేదా? The 17 term of AP exceeds its 10th term by 7. ఓకేనా? చాలా ఈజీ. 17 టర్మ్ అంటే ఏం రాయొచ్చు? a + 16d ఈజ్ ఈక్వల్. A10 అంటే ఏం రాయొచ్చు? a + 9d + 7. సో +a క్యాన్సిల్, 19 ఇట్స్ తీసుకొద్దాం. 16d - 9d ఈజ్ ఈక్వల్ టు 7. 16dలో 9d తీస్తే ఎంత? 7d. సో 7d ఈజ్ ఈక్వల్ టు 7. d ఈజ్ ఈక్వల్ టు 7 మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్ వస్తే డివైడ్ చేయాలి. 7/7. 7 1 జా 7 1 జా. సో d ఈజ్ ఈక్వల్ టు 1. సో therefore కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మాట. చాలా ఈజీ. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం.
విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 3, 15, 27, 39 విల్ బి 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. సో అంటే ఇక్కడ మనకి ఎన్ వాల్యూ కావాలి, ఎన్నో టర్మ్, విచ్ టర్మ్ అన్నాడు. సో అంటే ఇక్కడ మనకి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఏఎన్ అంట, ఈ ఏ 54 కన్నా 132 ఎక్కువ అంట. అయితే ఆ టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ విల్ బి 132 మోర్ దాన్ ఇట్స్ 54th టర్మ్. సింపుల్ అండి. సో ఏఎన్ మనం కట్టాలి, ఎంత టర్మ్ కట్టాలి, సో అంటే ఎన్నో టర్మ్ కావాలి కనుక మనం ఏంటంటే ఎన్ వాల్యూ కడితే చాలు. సో ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇది A1, A2, A3, A4. సో A is equal to ఫస్ట్ టర్మ్ 3. సో D is equal to A2 minus A1. D is equal to A2 ఎంత 15, A1 అంట 3. సో 15లో 3 తీస్తే 12. సో కామన్ డిఫరెన్స్ 12. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ అందులో వేసేద్దాం. సో ఈ వాల్యూ అందులో వేసేస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఏఎన్ అంటే ఏంటి మనకి A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. A54 అంటే అంత A ప్లస్ 53D ప్లస్ 132. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ క్యాన్సిల్. ఓకే, n మైనస్ 1, D వాల్యూ అంతా 12 ఈజ్ ఈక్వల్ టు 53 ఇంటూ D వాల్యూ అంతా 12 ప్లస్ 132. n minus 1 into 12. 12 3s are 36. So 3 should be there. 12 5s are 60. 63 plus 132. n minus 1 into 12 is equal to 6 plus 2 8, 3 plus 3 6, 6 plus 1 7. సో 12 అనేది మనకి ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. n minus 1 is equal to 768 by 12. 12 1 జా 12 6 జా 72. 12 6 జా 72. ఇంకా 4 ఉంటుంది 48. 12 4 జా 48. సో n minus 1 is equal to 64. సో n is equal to 64 plus 1. n is equal to 65. అంటే 65th టర్మ్ అనేది మనకి 54 కన్నా 132 ఎక్కువ ఉంటుంది అన్నమాట. 132 ఎక్కువ ఉంటుంది. సో దేర్ ఫోర్ 65th టర్మ్ ఈస్ 132 మోర్ దాన్ 132 more than its 54th term. Next, 12th problem. చాలా 99% చాలా మంది 100 అంటే ఇక్కడ చూడండి 2 APs ఆఫ్ ది సేమ్ కామన్ డిఫరెన్స్. సో 2 APs తీసుకున్న ఆ రెండింటికి కూడా సేమ్ కామన్ డిఫరెన్స్ ఉందంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద 100 టర్మ్ ఈస్ 100. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 1000 టర్మ్స్ అన్నాడు. సో డిఫరెంట్ అంటే అందులో 100 టర్మ్ ఇందులో 100 టర్మ్ డిఫరెన్స్ చేస్తే 100 వచ్చిందంట. మరి అందులో 1000 టర్మ్ ఇందులో 1000 టర్మ్ డిఫరెన్స్ చేస్తే 1000 రాస్తారు చాలా మంది స్టూడెంట్స్. ఇది కనుక మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఇస్తే ఖచ్చితంగా 1000 రాస్తారు, కానీ ఆన్సర్ 100. ఎందుకంటే అక్కడ ఏ 2 టర్మ్స్ డిఫరెన్స్ అయినా ఇక్కడ కూడా ఏ 2 డిఫరెన్స్ అయినా సరే సేమ్ కామన్ డిఫరెన్స్ వస్తుంది కనుక 100 వస్తుంది ఆన్సర్. లెట్ us see. ఫస్ట్ ఏపీ, సెకండ్ ఏపీ. సో ఫస్ట్ ఏపీ నేను ఏం తీసుకున్నానంటే మనకు తెలిసింది ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2D అది తీసుకుందాం. ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2D కామా అండ్ సో ఆన్. ఎందుకంటే డి యాడ్ చేస్తున్నాను, ఏ అనే టర్మ్కి డి యాడ్ చేయడం వల్ల ఫస్ట్ ఏపీ వచ్చింది. ఇక్కడ నేను సెకండ్ ఏపీ నేను ఏం తీసుకుంటాను అంటే బి తీసుకుంటాను. బికి మళ్ళీ సేమ్ కామన్ డిఫరెన్స్ కదా, ఇక్కడే కామన్ డిఫరెన్స్ డిఏ, అక్కడ కూడా డిఏ కనుక బి కామా బి ప్లస్ డి కామా బి ప్లస్ 2D కామా బి ప్లస్ 3D కామా అండ్ సో ఆన్.
సో బికాస్ సేమ్ కామన్ డిఫరెన్స్. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ, గివెన్ దట్ వాడు ఒకటి ఇచ్చాడు, దేర్ 100 డిఫరెన్స్, అంటే ఏ 100లో నుండి బి 100 తీస్తే 100 వస్తుందంట. ఏ 100 టైమ్ నుండి బి 100 టైమ్ తీస్తే మనకేం వస్తుంది, 100 వస్తుంది. ఏ 100 అంటే ఏం రాయొచ్చు మనం, ఏ ప్లస్ 99d. బి 100 అంటే ఏం రాయొచ్చు, బి ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ 99d మైనస్ బి మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. 99d క్యాన్సిల్. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఏ ఉంది, సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఏ మైనస్ బి ఎంత వచ్చింది, 100 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000 టర్మ్, డిఫరెన్స్ బిట్వీన్ 1000 టర్మ్స్ కావాలి. సో కనుక మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏ 1000 మైనస్ బి 1000 కావాలి. ఏ 1000 అంటే ఏం రాయొచ్చు మనం, ఏ ప్లస్ 999d. సో కనుక ఏ ప్లస్ 999d. బి 1000 అంటే ఏం రాయొచ్చు, బి ప్లస్ 999d. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ 999d మైనస్ బి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 999d. సో 999d క్యాన్సిల్. ఇంక మనకు మిగిలింది ఏంటి, ఏ మిగిలింది మైనస్ బి మిగిలింది. ఆల్రెడీ ఏ మైనస్ బి మనకి ఎంత వచ్చింది, 100 వచ్చింది. అంటే వీటి డిఫరెన్స్ కూడా మనకి 100. సో సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 1. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏ మైనస్ బి 100 వస్తుందన్నమాట. సో ఈ విధంగా 12 సమ్స్ అయ్యాయి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. How many 3-digit numbers are divisible by 7? 7తో 3 divisibility numbers ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఓకేనా, హౌ మెనీ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 విచ్ ఆర్ 3 digits. ఓకేనా, ఓకే మనకి 7తో డివిజిబుల్ అయ్యే 3 digit లీస్ట్ నెంబర్ ఏంటి అంటే మనకి 7 అవుతుంది, 14 అవుతుంది, 21, ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్స్. మనకేంటి 3 digits నెంబర్ కావాలి. 7తో డివిజిబుల్ అయ్యే 3 digit నెంబర్. సో 100 ఉంది, 100 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. సో 7 టేబుల్ రావాలి మీకు. 7 టేబుల్ వస్తే మనకి ఈజీ. 720 is 140. అంటే ఖచ్చితంగా మీకు 7 టేబుల్ అప్ టు 20 వస్తే ఈ సింగిల్ డిజిట్ నెంబర్ 3 digit నెంబర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. 711 are 77, 712 are 84, 713 are 91, 714 are 98, 715 are 105. అంటే ఇక్కడ 105 అనేది స్టార్టింగ్ నెంబర్ అని అర్థం అవుతుంది. 715 are 15 7s are 105. నెక్స్ట్ ఏమవుతుంది, 716 are 112, 717 are మా అందరికీ తెలుసు. 715 are 716 are 717 are 119 and so on. ఇక్కడ లాస్ట్లో ట్రిపుల్ డిజిట్లో లాస్ట్ మాట అంటే 999 అవుతుందా, 998 అవుతుందా, 997 అవుతుందా చూసుకోవాలి. ఓకే, నేనేం చేస్తానంటే 998 తీసుకుంటున్నాను. 7 1s are 7, 29, 7 4s are 28, 7 4s are 28 అంటే 1 ఉంటుంది. 1 అంటే ఇక్కడ ఖచ్చితంగా 4 ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అప్పుడు 7 2s are 14. అంటే ఇక్కడ మనకి 994 అనేది కట్ అవుట్. దీని తర్వాత ఇంకే 3 digit కూడా 7తో అవుతుంది. సో ఇదంతా మనకేంటి, గివెన్ దట్. అంటే మనకి ఈ అర్థమెటిక్ సిరీస్ ఈ ఏపీ రాసినట్లయితే మీకు n వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, A1, A2, A3, AN ఏంటిది, AN. ఏ వాల్యూ
105 first term. D value A2 minus A1, that is equal to 112 minus 105, that is equal to 7. So D is equal to 7. సో మనకేంటి ఏ అని తెలుసు కదా, కనుక ఆ ఫార్ములా రాసేద్దాం. ఏ ప్లస్ n minus 1 into D is equal to an. A value 105. 105 plus n value కావాలి కనుక n minus 1 into D value 7 is equal to 994. ఇప్పుడు ఈ 105ని అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కనుక n minus 1 into 7 is equal to 994 minus 105. n minus 1 into 7 is equal to 14లో 5 తీస్తే 9, 8లో 0 తీస్తే 8, 9లో 1 తీస్తే 8. ఇప్పుడు 7 అనేది మల్టిప్లై చేస్తాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. n minus 1 is equal to 889 by 7. 7 1 जा 7, 7 1 जा 7, 18 ఉంటుంది. 7 2 जा 14, 49 ఉంటుంది. 7 7 जा 49. n minus 1 is equal to 127. Minus 1 అటు తీసుకెళ్తే ప్లస్ 1. n is equal to 127 plus 1. Therefore, n is equal to 128. అంటే మనకి 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్స్ నెంబర్స్ మనకి 128 ఉంటుందన్నమాట. 7తో డివిజిబుల్ అయ్యే 3 డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 128 ఉంటుంది. ఇది ప్రాసెస్, షార్ట్ కట్. ఒకవేళ ఇదే బిట్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఇచ్చాడు అనుకోండి, మనం ఇలా చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. జస్ట్ విత్ ఇన్ 10 or 20 secondsలో ఆన్సర్ రావాలి. సో 3 డిజిట్ నెంబర్ హైయెస్ట్ ఎంత? 999. సో 7తో క్యాన్సిల్ చేయండి. 7 1 जा 7, 29, 7 4 जा 28, సో 19, 7 2 जा 14. అంటే టోటల్గా మనకి 1 to 999, 1 to 999 అంటే 1000 లోపు మనకి 7తో డివిజిబుల్ అయ్యి 142 ఉంటాయి. కానీ మనకేంటి 3 డిజిట్స్ కావాలి కనుక 2 డిజిట్స్ అవసరం లేదు కనుక 2 తీసేయండి, 2 డిజిట్స్ తీసేయండి. 7 1 जा 7, 29, 7 4 जा 28 అంటే మనకి 14 అవసరం లేదు. సో 142లో 14 తీస్తే మనకి 128 అంటే 128 ఇస్తే ఆన్సర్. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్. నెక్స్ట్ 14th. How many multiples of 4 lie between 10 and 250? 10కి 250కి 4తో డివిజిబుల్ అయ్యే లేదంటే 4 యొక్క మల్టిపుల్స్ అనేవి ఎన్ని ఉంటాయని అడుగుతుంది. సేమ్ దీనిలాగే ఓకేనా. 4 అంటే 4తో డివిజిబుల్ అంటే 10 తర్వాత 11 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో గివెన్ దట్ 12. నెక్స్ట్ ఏమవుతుంది? 16. నెక్స్ట్ ఏమవుతుంది? 20 అండ్ సో ఆన్. 250 అవ్వదు, 248 అవుతుంది. అంటే లాస్ట్ నెంబరు 248. 4 6 जा 24, 4 2 जा 62 మాట ఓకేనా. A1, A2, A3, AN సేమ్ ఇప్పుడులాగే. సో A ఈజ్ ఈక్వల్ ఎంత? 12 ఫస్ట్ టర్మ్. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. D ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12. D ఈజ్ ఈక్వల్ టు 4. 4 మల్టిపుల్ కనుక 4 వస్తుంది. ఇప్పుడు మనకేంటి? ఏ అని ఎంత ఇచ్చాడు? 248 ఇచ్చాడు కనుక A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 248. ఏ వాల్యూ 12 కనుక 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D వాల్యూ 4 కనుక 4 ఈజ్ ఈక్వల్ టు 248. ప్లస్ 12 అటు సైడ్ వెళ్తే మైనస్ 12 అవుతుంది. n మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248 మైనస్ 12. n minus 1 into 4 is equal to 8లో 2 తీస్తే 6, 4లో 1 తీస్తే 3, 2. ఒకసారి మళ్ళీ రాసుకుందాం. n minus 1 into 4 is equal to 236. 4 మల్టిప్లై చేస్తుంది, అటు వెళ్తే డివైడ్ చేయాలి. n minus 1 is equal to 236 by 4. 4 1 जा 4 5 जा 20, 4 9 जा 36. ఏమొచ్చింది మనకి? n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 59 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 59 బై 59 ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 60.
అంటే n వాల్యూ ఎంత వచ్చింది 60 వచ్చింది. n వాల్యూ ఎంత వచ్చింది 60. ఇది కూడా షార్ట్ కట్, చాలా ఈజీ చేయొచ్చండి. ఇది కూడా షార్ట్ కట్. 250 ఇచ్చేది కదా, 250ని 4తో డివైడ్ చేయండి. 4 6 24, సో 10 ఉంటుంది. 4 2 8, అంటే 62 టైమ్స్ వచ్చాయి. ఇదేంటి 62 టైమ్స్, 1 నుండి 250 టైమ్స్ మధ్యలోని 4తో మల్టిప్లై అయ్యేవి మనకి 62 ఉన్నాయి. వాడేమన్నాడు 10 to 250 అన్నాడు, 10 to 250. కనుక మనకి ఈ 10ని 4తో డివైడ్ చేయండి. 4 2 8, అంటే 2 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 62లో ఈ 2 తీస్తే మనకి ఎన్ని వస్తుంది 60 వస్తుంది. సో 60 ఇస్ ద ఆన్సర్. ఇదంతా చేయవస్తుంది, డైరెక్ట్గా 60 పెట్టచ్చు. సో నెక్స్ట్ మనం 15 ప్రాబ్లంకి వెళ్దాం. ఈ లోపు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం 15 టర్మ్కి వెళ్దాం, 15 ప్రాబ్లంకి వెళ్దాం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ద nth టర్మ్స్ ఆఫ్ 2AP ఆర్ ఈక్వల్. 2 ఏపీలు ఇచ్చాడు, ఈ 2 ఏపీ యొక్క nth టర్మ్స్ అంట ఈక్వల్ అంట. అయితే n వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఏపీ. సెకండ్ ఏపీ. ఫస్ట్ ఏపీ ఏంటి 63, 65, 67 అండ్ సో ఆన్. సెకండ్ ఏపీ ఏంటి 3, 10, 17 అండ్ సో ఆన్. ఇక్కడ ఏంటి A1, A2, A3. ఒక ఏపీ అయిన తర్వాత ఇంకో ఏపీకి వెళ్దాం, కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటంటే ఏ వాల్యూ 63, D వాల్యూ A2 minus A1. So D is equal to 65 minus 63. D is equal to 2. Okay, ఇక్కడ AN కట్టేద్దాం. AN is equal to A plus n minus 1 into D. A వాల్యూ ఎంత 63 ప్లస్ n వాల్యూ ఎంత తెలీదు, D వాల్యూ ఎంత 2. 63 ప్లస్ 2 into n 2n minus 2. 63లో 2 తీస్తే 61, 61 ప్లస్ 2n. ఇది AN. నెక్స్ట్ ఇక్కడ కూడా A1, A2, A3. A వాల్యూ 3 స్టార్టింగ్ టైం ఆర్ లీడింగ్ టైం, ఫస్ట్ టైం. D is equal to A2 minus A1. D is equal to 10 minus 3. So D is equal to 7. ఇక్కడ కూడా ఇక్కడ AN A plus n minus 1 into D. A వాల్యూ ఎంత 3, n minus 1 into D వాల్యూ ఎంత 7. 3 plus 70n 7n, 7 1 जा 7, 7n, 3లో 7 తీస్తే -4. ఇక్కడ 61 ప్లస్ 2n వచ్చింది, ఇక్కడ 7n minus 4. ఈ రెండు ఈక్వల్. సో గివెన్ దట్ AN is equal to AN. AN is equal to AN. సో రాద్దాం. 7n minus 4 is equal to 61 plus 2n. ఈ 2n ఇట్సే తీసుకొద్దాం, 4 అట్సే తీసుకెళ్దాం. 7n minus 2n is equal to 61 plus 4. 7లో 2n తీస్తే ఎంత 5n. ఇదంతా అవుతుంది 65 అవుతుంది. 5n is equal to 65. n is equal to 65 by 5. 5 1 जा 5, 13 जा 65. So therefore n is equal to 13. అంటే 13 టైమ్స్ అనేది ఈక్వల్ అవుతాయి. ఇందులో 13 టైమ్, ఇందులో 13 టైమ్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇది మనకి పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. కనుక మనకి 13 టైమ్స్ అనేవి మనకి రెండు ఈక్వల్ ఉంటాయి, మరి రెండు మనకి ఈక్వల్గా ఉంటాయి. సో నెక్స్ట్ మనం 16 ప్రాబ్లం వెళ్దాం. ఏదైనా సింపుల్. ఇక్కడ ఏంటంటే మనకి D వాల్యూ చిన్నది పెంచుకుంటూ వెళ్తాం, ఇక్కడ పెద్దది పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ చిన్నది పెంచుకుంటూ వెళ్తున్నాడు, ఇక్కడ పెద్దది పెంచుకుంటూ వెళ్తున్నాడు కనుక సో 13 టైమ్ అనేది రెండు ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ డిటర్మైన్ ద ఏపీ whose third term is 16 and 7th term exceeds 5th term by 12. So given that A3 ఇచ్చాడండి,
16 అన్నాడు. A3 అంటే ఏం రాయొచ్చు, a ప్లస్ 2d రాయొచ్చు. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, 7th టర్మ్ అంట 5th టర్మ్ కన్నా 12 ఎక్కువ అంట. 7th టర్మ్ ఎక్సీడ్స్ 5th టర్మ్ బై 12. సో 7th టర్మ్ అంటే ఏం రాయొచ్చు, a ప్లస్ 6d రాయొచ్చు. ఇదేం రాయొచ్చు, a ప్లస్ 4d రాయొచ్చు ప్లస్ 12. సో ప్లస్ ఏ క్యాన్సిల్, ఎందుకంటే ప్లస్ ఏ ఇటు సైడ్ వస్తే మైనస్ ఏ అవుతుంది కనుక. 4dని ఇటు తీసుకొద్దాం. 6d మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 12. 2d ఈజ్ ఈక్వల్ టు 12. d ఈజ్ ఈక్వల్ టు 12 బై 2. 2 1 జా 2 6 జా. సో d ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చిందండి. d వాల్యూ ఇందులో వేస్తే ఏ వస్తుంది. a ప్లస్ 2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 16. a ప్లస్ 2 6 జా 12 ఈజ్ ఈక్వల్ టు 16. a ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 12. సో a ఈజ్ ఈక్వల్ టు 4. a వాల్యూ 4 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏపీ కావాలి. సో ఏపీ మనకి తెలుసు కదా, a కామా a ప్లస్ d కామా a ప్లస్ 2d కామా అండ్ సో ఆన్. ఇలాగైనా చేయొచ్చు, లేదంటే విడివిడిగా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏ అంటే 4 కామా 4 ప్లస్ 6 కామా 4 ప్లస్ 2 ఇంటూ 6 కామా అండ్ సో ఆన్. 4 కామా 4 ప్లస్ 6 10 కామా 4 ప్లస్ 6 2 జా 12 అండ్ సో ఆన్. 4 కామా 10 కామా 16 కామా అండ్ సో ఆన్. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 6 16, నెక్స్ట్ 22, నెక్స్ట్ 28 అండ్ సో ఆన్. సో ఏపీ వస్తుంది కదా. సో నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఈ లోపు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద 20 టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఫ్రంట్ నుండి కట్టాం, A17, A16, A24, A25, A29 ఇలాగా ఫస్ట్ నుండి కట్టాం. ఈసారి ఏంటంటే ఈ లాస్ట్ నుండి ఇది A1 అనుకుంటే, నెక్స్ట్ A2 అనుకుంటే, A3 అనుకుంటే, అలాగా ఈ బ్యాక్ సైడ్ నుండి 20 టర్మ్ కావాలంట. బ్యాక్ సైడ్ నుండి 20 టర్మ్ కావాలంట. మరి ఇది ఎలా చేయాలి, కొంచెం కష్టంగా ఉంది కదా. ఏం లేదు, చిన్న లాజిక్, నా స్మార్ట్నెస్తో దీన్ని చాలా ఈజీ చేస్తాను. ఏం చేస్తాను తెలుసా, దీన్ని రివర్స్ చేస్తాను. అంటే సో ఈ టర్మ్ ఇక్కడ రాస్తాను, ఈ 3 లాస్ట్లో రాస్తాను. అంటే ఏపీని ఏం చేశాను, నేను రివర్స్ చేశాను. అప్పుడు ఇదేమవుద్ది, ఫస్ట్ టర్మ్ అవుద్ది, నెక్స్ట్ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అంటే మనం A20 కట్టేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. సో లెట్ us see. గివెన్ దట్ 3 8 అంటే 5 యాడ్ చేస్తున్నాడు, 13 అండ్ సో ఆన్. దీంట్లో 5 తీస్తే మైనస్ 5 చేస్తే 248, దాంట్లో 5 తీస్తే 243, 243కి 5 యాడ్ చేస్తే 248, 248కి 5 యాడ్ చేస్తే 253. ఇది ఏపీ. సో దీన్ని రివర్స్ రాద్దాం. రివర్స్ రాస్తే ద రివర్స్ ఆఫ్ ఏపీ, ద రివర్స్ ఆఫ్ గివెన్ ఏపీ. అప్పుడు ఏమవుతుంది మనకి, 253, 248, 243 అండ్ సో ఆన్, 13, 8, 5. అంటే రివర్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఏమన్నాడు, ఫ్రమ్ ది లాస్ట్ అంటే మనకి ఇప్పుడు లాస్ట్ నుండి చేస్తున్నాం కదా. సో ప్రాబ్లం లేదు మరి. A1, A2, A3 అండ్ సో ఆన్, AN ఇది లాస్ట్ అయిపోద్ది మనకి. సో A1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 253 అవుతుంది. D is equal to A2 minus A1. D is equal to 248 minus 253 minus 5 అవుతుంది. D is equal to minus 5. ఇప్పుడు ఏం కావాలి మనకి, D వస్తుంది, A వస్తుంది. ఏం కావాలి, 20 టర్మ్ కావాలి. A20. సో A ప్లస్ 19D. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 253 ప్లస్ 19 ఇంటూ D వాల్యూ మైనస్ 5 వచ్చింది. 253 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 19 5 95.
ఓకే, దీనికి 5 ఇస్తే 100 అవుతుంది, దీనికి 5 ఇస్తే 258 అవుతుంది. 258లో 100 తీస్తే 158. సో కనుక 158 ఆన్సర్. సో therefore A20 is equal to 158. అయిపోయింది. అంటే ఇట్స్ నుండి మనం అలా వెనక్కి వెళ్తే 20 టర్మ్ అనేది 158 అన్నమాట. నెక్స్ట్ 18th one. Given that the sum of 4th and 8th term of AP 24 and the sum of 6th and 10th term is 44, find the first 3 terms. సో ఇది మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఇది కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే, ఇక్కడ 2 ఇచ్చాడనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ అంటే ప్లస్ A4 టర్మ్ని A8 టర్మ్ని యాడ్ చేస్తే 24 వస్తుందంట. అదేవిధంగా A6 టర్మ్ని A10th టర్మ్ని యాడ్ చేస్తే 44 వస్తుందంట. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాడంటే ఫస్ట్ ఏపీ కట్టమన్నాడు. A4 అంటే ఏం రాయొచ్చు, A+3D రాయొచ్చు. A8 అని ఏంటి రాయొచ్చు, A+7D రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 24. A4 అంటే ఏం రాయొచ్చు, A+3D రాయొచ్చు, ప్లస్ A8 అంటే A+7D రాయొచ్చు. ఎన్ని ఏలు ఉన్నాయి, 2A ఉన్నాయి. కనుక 2A + 3D + 7D 10D ఈజ్ ఈక్వల్ టు 24. 2 టేబుల్, 2 1s 2 5s 2 12s. సో A+5D ఈజ్ ఈక్వల్ టు 12. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. దీని ఏం రాయొచ్చు, A+5D రాయొచ్చు. దీని ఏం రాయొచ్చు, A+9D రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 44. ఎన్ని ఏలు ఉన్నాయి ఇక్కడ, 2A's ఉన్నాయి. 2A + 5D + 9D 14D ఈజ్ ఈక్వల్ టు 44. క్యాన్సిల్ చేయండి. 2 1s 2 7s 2 22s. సో A+7D ఈజ్ ఈక్వల్ టు 22. దీన్ని A+5Dగా రాసుకొని 12 అందులో వేసేద్దాం, ఈజీగా వచ్చేస్తుంది. సో దీని ఏం రాయొచ్చు, A+5D + 17 నేను రాస్తున్నాను, 5D + 2D రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు 22. లేదు సార్ నేను క్యాన్సిల్ చేసుకుంటానంటే మీ ఇష్టం, క్యాన్సిల్ చేసుకోండి. సో A+5D నేను రాయొచ్చు, దీని బదులు 12 రాయొచ్చు. 12 + 2D ఈజ్ ఈక్వల్ టు 22. సో 2D ఈజ్ ఈక్వల్ టు +12 అటు సైడ్ వెళ్తే -12 అవుతుంది. 22 - 12. 2D ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 1s 2 5s. సో D ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు ఈ D వాల్యూని ఇందులో వేసేద్దాం. A+5 × 5 ఈజ్ ఈక్వల్ టు 12. 5 5s 25 ఈజ్ ఈక్వల్ టు 12. 25 అటు సైడ్ తీసుకెళ్దాం. A ఈజ్ ఈక్వల్ టు 12 - 25. 12 25 తీస్తే 13. A ఈజ్ ఈక్వల్ టు -13. సో మనకేం కావాలి, AP కావాలి. సో AP A, A+D, A+2D అండ్ సో ఆన్ 3 టైమ్స్ కడితే చాలు, ఎందుకంటే D వచ్చేస్తుంది కనుక. -13 -13 + 5 -13 + 2 × 5 and so on. -13, so -8 -13 + 10 and so on. -13 -8 -3 and so on. సో ఇది మనకు కావాల్సిన AP మాట. ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 19 and 20. ఇప్పుడు 19th ప్రాబ్లంకి వెళ్దాం. మనం 19th ప్రాబ్లంకి వెళ్దాం. సుబ్బారావు స్టార్టెడ్ వర్క్ ఇన్ 1995. సుబ్బారావు అంట 1995లో తన యొక్క వర్క్ను స్టార్ట్ చేశాడు, అంటే ఏదో జాబ్ చేస్తున్నాడు. అంటే యాన్యువల్ శాలరీ ఆఫ్ 5,000, సంవత్సరానికి 5,000 వస్తుందంట. అండ్ రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 ఈచ్ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా 200 ఇంక్రిమెంట్ వస్తుందంట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హిస్ ఇన్కమ్ రీచ్ 7,000? ఏ సంవత్సరంలో అతనికి 7,000 ఇన్కమ్ వస్తుందో అని అడుగుతుంది. సింపుల్ అండి. సో గివెన్ దట్ అంటే ఇక్కడ ఎన్ వాల్యూ కట్టాలి అన్నమాట. 1995, 1996, 1997, 1998 అండ్ సో ఆన్. సో 1995లో ఎంత వచ్చింది తనకి? 5,000.
నెక్స్ట్ ప్రతి సంవత్సరం 200 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 5200. నెక్స్ట్ 97లో 5400. నెక్స్ట్ 98లో 5600 అండ్ సో ఆన్ ఫైనల్గా 7000. అదే మనం కట్టాలి, ఏ ఇయర్ అని కట్టాలి, ఇన్ విచ్ ఇయర్. ఓకే, అంటే ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, అది మన ఇన్ విచ్ ఇయర్ అనమాట. అంటే ఎన్ వాల్యూ కట్టాలి అంతే. సో A1, A2, A3, A4, AN. సో A is equal to A1, A is equal to 5000. Next, D is equal to A2 minus A1. D is equal to 5200 minus 5000. That is equal to 200. So D is equal to 200. So మనం ఏంటి AN కట్టాలి. AN is equal to 7000. AN అంటే ఏంటి? A plus n minus 1 into D is equal to 7000. A అంటే ఎంత? 5000. సో 5000 plus n minus 1 into D అంటే 200 is equal to 7000. సో ఇక్కడ రాసుకుందాం. n minus 1 into 200 is equal to 7000 minus 5000 plus 5000 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 7000లో 5000 తీస్తే ఎంత? n minus 1 into 200 is equal to 2000. 200 మల్టిప్లై చేస్తాం, అటు వెళ్తే డివైడ్ చేయాలి. n minus 1 is equal to 2000 divided by 200. 2 zeros cancel, 2 ones are, 2 tens are. So n minus 1 is equal to 10. n is equal to 10 plus 1. So n is equal to 11. అంటే 11th ఇయర్లో తనకి 7000 వస్తుందన్నమాట. సో therefore 11th year he will get 7000 rupees. మరి 11th ఇయర్ అంటే మనం కౌంట్ చేసుకున్నా సరే తెలియాలి కదా, సరిపోతుందో లేదో చూడాలి కదా. సో 95, 96, 90, సో 95, 96, 97, 98, 99, 2000, 2001, 2002, 2003, 2004, 2005 మాట. దట్ ఈస్ ఇన్ 2005, 2005th ఇయర్. 2005. In 2005 he will get rupees 7000. ఇలా రాసిన పల్లె, ఇలా రాసిన పల్లె. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం అండి, 20 ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అయిపోతే ఈ ఎక్సర్సైజ్ అయిపోయినట్టు అనమాట. ఇంకా లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈలోపు మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 20th ప్రాబ్లం. Ramkali saved 5 rupees in the first week of a year. సో సంవత్సరంలోని ఫస్ట్ వీక్ అంటే జనవరి ఫస్ట్ వీక్లో మాట 5 రూపీస్ సేవ్ చేసిందంట. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ హర్ వీక్లీ సేవింగ్స్ బై 1.75. అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి 6.75 సేవ్ చేసింది. ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ 1.75 యాడ్ అవుతుంది. అలాగే ప్రతి వీక్ 1.75 చొప్పున ప్రతి వీక్ యాడ్ చేసుకుంటూ పోతుంది అన్నమాట. ఇఫ్ ఇన్ ద nth వీక్ హర్ వీక్లీ సేవింగ్స్ బికమ్ 20.75. అంటే ఎంత ఒక పర్టికులర్ వీక్లోని తన యొక్క సేవింగ్స్ 20.75 అయితే ఎన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏ వీక్లోని తను ఆ 20.75 చేసిందని అడుగుతున్నాడు. సో గివెన్ దట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ సో ఆన్. మనకి 3 వస్తే చాలు, మిగతా మనకి వచ్చేస్తాయి. ఫస్ట్ వీక్ ఎంత? 5 రూపీస్. సెకండ్ వీక్ ఎంత? 5 plus 1.75. థర్డ్ వీక్ ఎంత? 5 plus 1.75 plus 1.75. 5 plus 1.65 అంటే ఎంత? 6.75. మళ్ళీ దీనికి 1.75 యాడ్ చేస్తే 7.75 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7.5. 7.5కి 1 యాడ్ చేస్తే 8.5.
or 8.50 and so on. సింపుల్ అండి. 6.5కి 1.75 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేస్తే 7.50. ఓకేనా? 1 యాడ్ చేస్తే 7.50 కనుక మళ్ళీ 7.5 యాడ్ చేస్తే అది 1.5. సో అంటే 8.5. A1, A2, A3. So A is equal to A1. So A is equal to 5. D is equal to A2 minus A1. D is equal to 6.75 minus 5. D is equal to 1.75. వాడు ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏఎన్ ఇచ్చాడు. సో గివెన్ దట్ ఏఎన్ ఎంత ఇచ్చాడు? 20.75 ఇచ్చాడు. సో ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 20.75. ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ వేసేద్దాం. ఏ వాల్యూ ఎంత? 5 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 1.75 ఈజ్ ఈక్వల్ టు 20.75. ఈ 5 నడిచి తీసుకెళ్ళిపోతాం. n minus 1 into 1.75 is equal to 20.75 minus 5. 20.75లో 5 తీస్తే 15.75. n minus 1 into 1.75 is equal to 15.75. ఇప్పుడు 1.75 అనేది ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి. n minus 1 is equal to 15.75 divided by 1.75. So n minus 1 is equal to దీని రాయొచ్చు 1575 by 100. So దీని రాయొచ్చు 100 by 175. జాగ్రత్తగా 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. 5 3s are 15, 5 5s are 25. 5 3s are 15, 5 1s are 5, 5 5s are 25. Next, 5 7s are 35, 5 6s are 30, 5 3s are 15, 7 1s are 7 9s are. So 100 1s are 100 1s are cancel. అంటే మనకి ఏమొచ్చింది? n minus 1 is equal to 9 వచ్చింది. n is equal to 9 plus 1. n is equal to 10. అంటే తనకి 10th వీక్లో ఆ సేవింగ్స్ అనేది వచ్చిందన్నమాట. సో దేర్ ఫోర్ in 10th week at savings will be rupees 20.75. సో ఇది ఫ్రెండ్స్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 5.2లోని 20 అంటే 20 ప్రాబ్లమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాదాపు నాకు తెలిసి 1 అవర్ కన్నా ఎక్కువ అయి ఉంటుంది. సో నాకు టైం తెలీదు, 1 అవర్ కన్నా ఎక్కువ అయి ఉంటుంది. సో కనుక మీకు వీడియో అయితే ప్రతి సమ్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ స్లోగా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీ కనుక నిజంగా అదే విధంగా అనిపిస్తే ఎస్ సార్, సూపర్ సార్, మార్లెస్ సార్, ఎక్సలెన్స్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్ కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అదేవిధంగా మన వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. కనుక మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు టైప్ చేసినట్లయితే నాకు తెలుస్తుంది. అదేవిధంగా మన స్టేట్లోని అన్ని జిల్లాలకి వెళ్తుంది. సో కనుక ఆ వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.